తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ నల్లమల్లి గిరిప్రసాద్ 27వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్నంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల్ల గిరిప్రసాద్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ పార్టీ బలోపేతానికి నల్లమల్ల గిరిప్రసాద్ విశేష కృషి చేశారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగాను సేవలు అందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బలోపేతమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయాలు సాధించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్లమల్ల గిరిప్రసాద్ గారు మన 27 సంవత్సరాల క్రితం వారు చనిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల గుండెల్లో చరిత్ర నిలిచిపోయిన మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు. 1962లో సిపిఐ పార్టీ నుండి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. అంటే 1978 నుండి 91 వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. అంటే 1992లో విశాలాంధ్ర అధ్యక్షునిగా కొత్త రాజ్యసభ సభ్యుడిగా కూడా సిపిఐ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. వారు అనేక స్వతంత్ర పోరాటంలో కానీ నిజాం నిరక్షిత ప్రభుత్వ పోరాటంలో అనేక ఉద్యమాల్లో ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేసింది. ఇలా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అంటే గిరిప్రసాద్ గారి పునాదులతోటి ఇలా అన్ని రాజకీయ పార్టీల కంటే ఖమ్మం జిల్లాలో ఒక బలమైన శక్తిగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గిరిప్రసాద్ గారు చాలా పార్టీని పటిష్టంగా చేసిన వారు. ఒక సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయి బర్తరఫ్ అయిన తర్వాత రెండవసారి మన సిపిఐ కార్యాలయానికి ఎన్టీ రామారావు గారు స్వయంగా గిరిప్రసాద్ గారిని కలిసి మిత్రపక్షం చేయడానికి, అంటే అలయన్స్ చేయడానికి రావడం జరిగింది. కాకపోతే సిపిఐ పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా మా రెడ్డి గారు కూడా బయట అంటే ఆఫీస్లో రానికపోతే రోడ్డు మీద దాదాపు గంట నుంచి 2 గంటల పాటు ఆయన కింద వరుసుకొని ఆఫీస్ ముందర రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. అలాంటి అంటే అంత పెద్ద శక్తివంతమైన నాయకత్వం ఎన్టీ రామారావు గారు కూడా బయట కూర్చొని కూడా గిరిప్రసాద్ సిపిఐ కార్యాలయం పర్మిషన్ ఇచ్చినప్పుడు రావడం జరిగింది. అంటే అంతటి మహానీయుడు, అంతటి మహాశక్తి గల నాయకుడు గిరిప్రసాద్ గారు. మరి ఇలా సిపిఐ పార్టీకి పునాదులు వేసిన యోధులు 27 సంవత్సరాలుగా మరి సిపిఐ ప్రజల కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని ఇలా వారి ఆశయ సాధన